కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పట్టణ పరిధిలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న 4 ఏళ్ల చిన్నారిని స్కూల్ టీచర్ స్కేల్తో చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాప బంధువులు ఆగ్రహించి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అదే దారిలో మంత్రి సుభాష్ కాన్వాయ్ వెళ్తుండగా జనాలను చూసి మంత్రి సుభాష్ కాన్వాయ్ ఆపారు. చిన్నారిని కొట్టిన విషయం తెలుసుకుని చెల్లించిపోయిన మంత్రి సుభాష్ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. స్కూల్ యాజమాన్యంను హెచ్చరించి చిన్నారి బంధువులకు ఆయన నచ్చచెప్పారు. అందరికీ నమస్కారం అండి. అందరూ రీసెంట్గా శ్రీ వివేకానంద స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి విన్నారు. అది నిహారిక పలివెల అనే పాప ఎల్కేజీ చదువుతుందండి. మన దగ్గర ఈ సంవత్సరం జాయిన్ అయింది. అనురాధ గారు అన్న టీచర్ పాపని కొట్టడం జరిగింది. అది కూడా అనుకోని సంఘటనలో కొట్టడం జరిగిందండి. ఆ కొట్టడంతో పేరెంట్స్ టీచర్ గారికి కాల్ చేస్తే కొంచెం టీచర్ రెస్పాన్స్ బాగోకపోవడంతో స్కూల్ వరకు వచ్చారు. సో మేము పేరెంట్స్తో అది మాట్లాడి మొత్తం అంతా వాళ్ళకి క్షమాపణ చెప్పి మొత్తం అంతా ఓవర్కమ్ చేశామండి. సో నెక్స్ట్ ఏదున్నా పాప బాధ్యత అంతా మేమే తీసుకుంటాము. జరగడం వాస్తవం. ఆ విషయం మీద సదరు పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చోవడం జరిగింది. అది అనుకోకుండా నేను చూసి దారిలో వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చూసి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద ఈరోజు స్కూల్కి మొత్తం చెల్లూరు గ్రామ పెద్దలు, మా సంఘ పెద్దలు, మొత్తం తల్లిదండ్రులతో కలిసి వివేకానంద స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూసి మన మంత్రి సుభాష్ గారు కూడా స్పందించి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఈ యాజమాన్యం వారు చెప్పిన విధంగా అమ్మాయికి 10th క్లాస్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద తల్లిదండ్రుల అంగీకారంతో ఈ గొడవను ఇక్కడితో సత్యమణిలో చేయడానికి అందరికీ సహకరించడం అందరికీ కూడా ధన్యవాదాలు. అభోమ శుభం తెలియని అమ్మాయిని, ఒక అమాయకురాలు చిన్నపిల్ల ముక్కుపచ్చలారిన చిన్నపిల్లని అతి దారుణంగా కొట్టి ఆవిడ హత్యా ప్రయత్నం చంపేయాలనే ఉద్దేశంతో అంత కక్షతో మరి చేయడం ఈ సభ్య సమాజంలో ఇది టీచర్ రుచికి మరి తలదించుకునే పనిలే కనిపిస్తుంది. మేము తీవ్రంగా ఈ ఘటనని వ్యతిరేకిస్తున్నాం. ఈ